నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పలుచోట్ల అన్నదానాలు నిర్వహించిన కార్యకర్తలు. కుక్కపల్లివారిపాలెం గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. బోయపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, తీవ్రంగా గాయపడ్డ తూరవరపుపల్లె గ్రామ విద్యార్థినులు. మహానాడులో ప్రతి పార్టీ 25 లక్షల విరాళం అందజేత. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమానికి, వారి కుటుంబాలకు చేయూతగా నిలిచాను అన్నారు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. కడప జిల్లా రాజంపేటలో జరుగుతున్న మహానాడు వేదికగా ఆయన మాట్లాడారు. అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునకు స్పందించి మహానాడు వేదికపై స్వయంగా ఆయనకు 25 లక్షల విరాళం ప్రత్తిపాటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల యోగక్షేమాల గురించి తపన పడే నాయకుడు మనకు, మన పార్టీకి సారథిగా ఉండడం మన అదృష్టమన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తున్న లోకేష్ బాబు సేవల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిన కార్యకర్తే అధినేత అన్న సరికొత్త నినాదం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కొత్త శక్తియుక్తులు అందిస్తుందన్నారు. నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధినందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పమిడిమర్రు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో రౌడీ షీటర్లు, ట్రిబుల్ మాంగర్స్, పాత కేసులోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, గొడ్డళ్ళు, కర్రలు, పలుగులు, మారణాయుధాలు స్వాధీనపరచుకోవడమైందన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ పసుపులేటి రామకృష్ణ, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషోర్, నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వంశీకృష్ణ, నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ హైమారావు, నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్, చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నరసరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక 8 మంది సిఐలు, 12-15 మంది ఎస్ఐలు, అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక 80 మంది, మొత్తం ఒక 100 మందితో ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి, ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు, కటార్లు, ఈ కొడవళ్ళు, గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి బింబపు విమాన శిఖరం
జీవధ్వజ పునః ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రతిష్టా మహోత్సవంలో కట్ట జవహర్ బాబు, కందిమళ్ళ శ్రీనివాసరావు, గణేశ్ని లక్ష్మీనారాయణ, నాన్నె హనుమంతరావు, దేవరకొండ గోపి, కంతెటి హనుమంతరావు, కొండ్రగుట్టు కృష్ణయ్య తదితరులు స్వాగతం పలికారు. ఈ నెల 29వ తేదీ గురువారం స్థానిక ప్రత్తిపాటి గార్డెన్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, క్యాంపు కన్వీనర్ కడ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ శిబిరంలో ప్రపంచ ప్రమాణాలు కలిగిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం పరీక్షలు జరిపి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తానన్నారు. కంటి చుట్టాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహిస్తారని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. ఈ అవకాశం పట్టణ మరియు పరిసర ప్రాంతాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా విశేష సేవలు అందిస్తూ 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చిలకలూరుపేట నియోజకవర్గానికి తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతగా అందించి ప్రజాసేవలో నిరంతరం ధరిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత, సంక్షేమ సారథి, ఈ నియోజకవర్గంలో తనను ఎన్నుకున్న పేద ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వరకు 36 మెడికల్ క్యాంపులు, ఇది 36వ మెడికల్ క్యాంపు, 35 మెడికల్ క్యాంపులు నిర్వహించినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినోత్సవం శుభ సందర్భంగా మన ప్రత్తిపాటి గార్డెన్స్లో రేపు ఉదయం 29 మే 29వ తారీఖున మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన కోఆర్డినేటర్ మన కంచర్ల శ్రీనివాసరావు మరి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో శంకర కంటి ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క టీం మొత్తం కూడా వస్తూ ఉంది. కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ శిబిరంలో ఇంతకుముందు కంటి శుక్లాల యొక్క ఆపరేషన్లు మాత్రమే నిర్వహించడం జరిగింది. కానీ ఈసారి శుక్లాలతో పాటుగా రెటీనా కానీ, తర్వాత నీరు కాసులు, అలాంటివి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంటికి సంబంధించి ఎంత ఖర్చు అయినా కూడా ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి వారందరికి కూడా వైద్య సహాయం ఫ్రీగా, ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇక్కడ శిబిరంలో ఎవరికైతే పరీక్ష నిర్వహించారో, వైద్య సహాయం ఎవరికైతే అవసరమో అలాంటి పేషెంట్లందరినీ కూడా ఉచితంగా వాళ్ళే బస్సులు పెట్టి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి వైద్య సహాయం అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సహాయాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కడప జిల్లా రాజంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడులో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, గట్నేని రమేష్, వీరితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తెలుగు జాతి వైతాళికుడు
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 9వ వార్డులోను ఎన్ఆర్టీ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెండితెర వెలుపు సినీ రంగంలో ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా పౌరాణిక జానపద చారిత్రక ఎన్నో పాత్రలు వేసి ఇంటి విలువ లేదు, దాటి లేదని చెప్పి నిరూపించుకున్నటువంటి రారాజు మన అన్న నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి మరి తెలుగు ప్రజల యొక్క తనను ఆదరించినటువంటి ఈ ప్రజలను ఆదుకోవాలి, ఈ ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల వారికి అంతకుముందు పక్కాయిలు లేవు. అంతకుముందు గుడిసెలు వేసుకుంటే తాటాకులు ఇచ్చేవాళ్ళు. అటువంటి విధానాన్ని రద్దుపరిచి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పక్కాయిలు నిర్మించినటువంటి ఘనత మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా జనతా వస్త్రాలు మరి కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా మరి లేనటువంటి నిరుపేదల కుటుంబాలకు మరి జనతా వస్త్రాలు అందించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో బియ్యం వండుకొని తినే పరిస్థితి కూడా లేదు. అటువంటి దుర్భరమైనటువంటి పరిపాలన అంతమందించి పేద ప్రజలందరూ కూడా 2 రూపాయలకే కిలో బియ్యం అందించినటువంటి ఒక దేశంలోనే ఒక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం చేస్తున్నాం. కళాకారులు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ మహానుభావులు పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి తనని ఇంతవాడిగా చేసిన పార్టీ పేద ప్రజల, ఆంధ్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అది స్థాపించిన దగ్గర నుంచి కూడాను పేద ప్రజలకి మరి అన్ని రకాల ఎన్నో పథకాలు, ఆడపడుచులకి ఆస్తి హక్కు కానీ, కేజీ బియ్యం 2 రూపాయలు కానీ, జనతా వస్త్రాలు కానీ, మరి పట్టేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి. అలాంటి మహనీయుని మరి జన్మదినాన్ని ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. స్వర్గయ్య డాక్టర్ నందమూరి రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అయిన హనుమాన్ గారికి, అలాగే మారెళ్ళ అప్పారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమందరం ఏ విధంగా అయితే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామో అదేవిధంగా మన పరిపాలన కూడా చేసి మరో 2 సార్లు మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే అమరావతి అనేది అభివృద్ధి అయింది. అమరావతి అభివృద్ధి అయితే రాబోయే తరాల్లో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా అప్పట్లో అన్న ఎన్టీ రామారావు గారు ఈ యొక్క రాష్ట్రంలో తెల్ల బియ్యం ఎట్లా అంటే రంజాన్ పండగకి, బక్రీద్, సంక్రాంతి ఇలాంటి సందర్భాల్లో తినే వాళ్ళకి తెల్ల బియ్యాన్ని అంటే ఇవాళ అలవాటు చేసిన మనిషి నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగానే ఎన్నో పెన్షన్లు కావచ్చు, సంక్షేమ పథకాలు, అలాంటి సంక్షేమ పథకాలు పెట్టారు కాబట్టి ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ముందుగా అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాతోటి సోదరులు, సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి నాడు రామారావు గారు ఆడపిల్లలకి సమాన హక్కులు తీసుకురావడం కానీ, ఈరోజు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ గారు ఆ రోజు పెట్టిన సంక్షేమ పథకాలనే మరి మనం కొనసాగిస్తూ వస్తున్నాము. ప్రతిదీ కూడా ఎన్టీఆర్ గారి పేరుతోటే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. మరి ఆయన పెట్టినట్టు సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, కూడు గుడ్డ నీడ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆయన మన జెండా మీద కూడా నాగలి అన్నింటినీ కూడా ముద్రించడం జరిగింది. మరి అన్న ఎన్టీ రామారావు
ఈరోజు మహానాడులో కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండగకి అందరూ కూడా లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అందుకుగాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారు రేపు 29 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్లో మెగా కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగింది. దీన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన నాయకుడికి అందరూ కూడా వెన్నుదన్నుగా ఉంటూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 102వ జయంతి మన ఎన్టీ రామారావు గారిది. ఆ సందర్భంగా మీరందరూ విచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం కూడా మహానాడు ద్వారా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఒక పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వదాభిరామానురమేమ అన్నారు. మనకి పురుషులలో పుణ్య పురుషుడు సపరేట్గా ఉంటారు. ఆ పుణ్య పురుషుడు ఉదాహరణ మన ఎన్టీ రామారావు గారు. మన ఎన్టీ రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించడం మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టము. అలాగే మనం కూడా ఆయన యొక్క ప్రజలుగా ఉండటం కూడా మన యొక్క అదృష్టము. ఆయన టీడీపీ స్థాపించి దాని యొక్క నియమాలు అన్నీ పెట్టి దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అనుసరించి ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తూ ఇంకా పార్టీని డెవలప్ చేసుకుంటూ దాన్ని అనుబంధంగా మళ్ళీ ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానికి చాలా సంతోషము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ ఆధ్వర్యంలో 52 ఎకరాల టిట్కో గృహ సముదాయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక ప్రాంతాల్లో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా మే 28న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఒక గొప్ప పరిణామం అన్నారు. అనంతరం 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అలీ, పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి, టిట్కో గృహ సముదాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, స్కూటర్ ఢీకొనడంతో 2 యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక యువతి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలకు వెళ్తే గుంటూరు నుంచి చిలకలూరుపేట వైపుకు వస్తున్న స్కూటర్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన యువతులు సూరవరపుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వారిద్దరూ స్కూటర్పై ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే అంబులెన్స్ ద్వారా గాయపడిన యువతులను గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎడ్లపాడు పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సమాయత్త యోగాంధ్ర కార్యక్రమాలను నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లోని అన్ని గ్రామ సచివాలయాల్లో బుధవారం నిర్వహించడం జరిగింది. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం అందరికీ యోగా తప్పనిసరని సంబంధిత అధికారులు తెలిపారు. శ్వాస మీద ధ్యాస వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం వివిధ రకాల ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్పై అవగాహన ఈ కార్యక్రమంలో కల్పించారు. సచివాలయాల్లో యోగా గురించి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జూన్ నెల 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ విధానాన్ని మారుస్తున్నట్లు ఎడ్లపాడు మండల తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు బుధవారం ఆమె పాత్రికేయులకు వివరించారు. గతంలో మాదిరిగానే రేషన్ షాపుల్లో మాత్రమే రేషన్ ఇస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వాహనాల పంపిణీని రద్దు చేస్తున్నట్టు వివరించారు. డిటిఆర్ఐ పర్యవేక్షణలో పంపిణీ జరుగుతుందన్నారు. డీలర్లు ఏర్పాటు చేసిన రేషన్ షాపు గదులను పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఆదేశాల మేరకు రేపు 1వ తారీఖు నుండి జూన్ 1 నుండి డిస్ట్రిబ్యూషన్ రైస్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషను ఎండియూల దగ్గర నుండి రివర్ట్ అయ్యి మళ్ళా యాజ్ ఇట్ ఈస్గా డీలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది అందరూ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే
డీలర్స్ కూడా గమనించి వాళ్ళకి ఇంతకుముందు ఏదైతే లైసెన్స్లో ఉన్న అడ్రస్ ప్రకారం షాపు రన్ అవుతుందా, స్టాకు అంత వాళ్ళకి అలాట్మెంట్ ప్రకారం పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ధరల పట్టిక కానీ ఏ టైం నుండి ఏ టైం వరకు మనం పంపిణీ చేయాలనే దాన్ని కానీ అన్నీ కూడా బోర్డులు తయారు చేసి షాపుల దగ్గర పెట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే 65 సంవత్సరాల పైన వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఖచ్చితంగా డోర్ స్టెప్కి వెళ్ళి పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించిన ధర్మిల డీలర్స్ అందరూ కూడా ఇది గమనించుకొని ముందుగా మీ దగ్గర ఎంతమంది అబౌవ్ 65 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మీ ఓటర్ అది ఈ లిస్ట్ ప్రకారం చూసుకొని మనం ఎలా అయితే డిస్ట్రిబ్యూషన్ చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని జయలక్ష్మి మూవీ ల్యాండ్ థియేటర్ను ఎడ్లపాడు మండల తహసీల్దార్ విజయశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. థియేటర్ నందలి క్యాంటీన్, వాష్రూమ్లు, మహిళలు వేచే ఉండే గది, టికెట్ ధర వివరాలు తదితర బోర్డుల ఏర్పాటు ఈ విషయాలపై మేనేజ్మెంట్ వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ శ్రీమతి అనురాధ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముప్పాడ సుబ్బారావు, ఎడ్లపాడు ఇన్ఛార్జ్ విఆర్ఓ చారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో పాటు ఎడ్లపాడు గ్రామ టీడీపీ నాయకులు పోపురి శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీను, పోపురి హనుమంతరావు, కారుచల గ్రామస్తులు షేక్ మహమ్మద్ ఖాసిం తదితరులు, డిటి అనురాధ, ఆర్ఐ సుబ్బారావు, విఆర్ఓ చారి తదితరులు పాల్గొన్నారు. సుగాల్ని కాలనీలోని సచివాలయంలో మంగళవారం కిషోర బాలికల వికాస వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాల్ని కాలనీ 1, 2, సాంబశివనగర్, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు యోగాపై అవగాహన కల్పించారు. అలాగే పలు క్రీడా పోటీలు నిర్వహించారు. బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ జాతీయ రహదారి ఓగిరివాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ నెల 31వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం దేవస్థానంలో వార్షికోత్సవం వివరాలు తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు. 31వ తేదీన జరిగే వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని దేవాలయంలో పెద్ద ఎత్తున జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో తవనాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిష్యత్తు మణి, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.